గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఒకసారి బై ఎలక్షన్స్ వచ్చింది. ఆ టైంలో మీరు పోటీ చేశారు. ఆ రోజు కేటీఆర్‌ని ఓడించడానికి జగన్ మీకు కొన్ని కోట్లిచ్చి కేటీఆర్ ఓటమి కోసం పనిచేయాలని చెప్పారట. నిజమేనా? నేను వైసీపీ నుంచి ఎప్పుడు పోటీ చేయలేదు. అచ్చా! అది సత్యదూరమైన ప్రశ్న. అచ్చా! అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టలేదు ఇంకా. హుహు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టలేదు. హుహు. నేను వైసీపీ నుంచి ఎప్పుడు పోటీ చేయలేదు. 2010లో అది బై ఎలక్షన్. హ్మ్. 2009లో ఎలక్షన్ జరిగింది. మళ్ళీ వీళ్ళు రాజీనామా చేస్తే 2010లో బై ఎలక్షన్. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన. నాకు ప్రచార కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళు శ్రీధర్ బాబు గారు, ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న డీకే అరుణ గారు, దామోదర్ రాజనరసింహ గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు అప్పుడు వారు కాంగ్రెస్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా ప్రచారానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పైసలు ఇచ్చారు ఎంతమందికి ఇస్తారు ఎంత అనేది మీకే తెలుసు. ఇప్పుడు అనేక మంది అనేకమైన ఆరోపణలు చేస్తారు. అంతమంది పైసలు ఇస్తే నేను ఇట్లా ఎందుకుంటా. ఇప్పుడు మీరు గతంలో ఉన్న వైసీపీ ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు ఓడిపోయింది. కేవలం 11 సీట్ల వరకే పరిమితమైంది. అది అక్కడ రాజకీయ పరిస్థితులు ఆ రాష్ట్రానికి మన రాష్ట్రానికి సంబంధం లేదు. హ్మ్. అక్కడ వారి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఆయన పరిపాలనతో కూడా సంతృప్తి చెందలేదు కావచ్చు, ఓడగొట్టిండ్రు. అది మనకు అనవసరం ఈ విషయం. మధ్య కాలంలో జగన్‌తోని ఎప్పుడైనా టచ్‌లోకెళ్లారా? నేను నా అవసరాల కొరకు దాని కొరకే వెళ్ళే వ్యక్తిని కాదు నేను ఎవరిని. ఆయన ముఖ్యమంత్రి గారు అయినప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు కూడా వెళ్ళలేదు. ఏమైనా అవకాశం వస్తే మాట్లాడే అవకాశం వస్తే ఇక్కడ ఎదురుపడితే మాట్లాడతాం. నాకేం శత్రువు కాదు వాడు. 15 ఏళ్ళు కేటీఆర్ మీద అలుపెరగని పోరాటం చేస్తున్న మీకు కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి త్వరలో మీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తుందనేది ఒక ప్రచారం జరుగుంది. నిజమేనా? ఇప్పుడు నేను సన్యాసిని కాదు, ముందే చెప్పింది నేను ఆశావాహిని. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నేను ఆశిస్తున్నా. నా యొక్క ఎందుకంటే కేటీఆర్ దగ్గర నేను ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలన్నా, ఒక లీడర్ని కాపాడుకోవాలన్నా, ఏ పార్టీ అయినా అటువంటి పనులు చేస్తుంది. లీడర్ని కాపాడుకోవాలి, క్యాడర్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి తర్వాత కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం జరుగుతున్న వ్యక్తి. కాబట్టి పార్టీ అధిష్టానం తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను కూడా భావిస్తున్నా. కానీ పార్టీకి ఉండే ఇబ్బందులు పార్టీకి ఉండొచ్చు. నేనైతే రావాలని కోరుకుంటున్నా. మా కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సరే, భవిష్యత్తు ఎట్లుంటుంది, ఎవరి అదృష్టం ఎట్లుంటుంది అనేది అది తర్వాత వేచి చూడాలి. ఇప్పుడు ఎన్నికల సమయంలో మీరు అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ హామీలన్నీ అమలవుతున్నాయా? అమలవుతాయా? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాండి, అనేకమైన పార్టీలు అనేకమైన హామీలు ఇచ్చారు. ఈ భారతదేశంలో ఎప్పుడైతే హామీల పర్వాలు మొదలైనయో, బేసిక్గా అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టి గెలుపే పరమావధిగా రాజకీయ పార్టీలు అనేకమైన హామీలు ఇచ్చుకుంటూ వచ్చినాయో, ఆ హామీలల్లో పూర్వకాలంలో కొన్ని హామీలు లేవు. ఎన్ని ఇస్తే అంత 100కి 70%, 80%, 90% అయ్యేటి. చాలా పార్టీలు చాలా మటుకు అమలు కాని హామీలే ఇస్తాయి. కేసీఆర్ గారు ఇచ్చిన అనేకమైన హామీలు, బీజేపీ ఇచ్చింది అనేకమైన హామీలు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చింది. ప్రజలు హామీల వర్షాలనే నమ్ముతారు ముందర. నాకేమొస్తుంది, ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నేను ఏ విధంగా ఒక మంచి పునాదుల మీద నిలబెట్టగలుగుతానని ఆలోచిస్తలేరు. నాకేమొస్తుందనేది ఆలోచిస్తాను. కాబట్టి ఏదైతే హామీలు తెలంగాణ ప్రజల దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిందో, ఆ 6 గ్యారెంటీలలో ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు.